మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. మనకి ఇవ్వాల్సిన హామీలలో, మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటే ఇవ్వలేదు బీజేపీ పార్టీ. అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అక్రమ పొత్తు. ఇద్దరికి పొత్తులు ఉన్నాయి. ఒకరిది బహిరంగ పొత్తు, ఇంకొకరిది అక్రమ పొత్తు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తత పుత్రుడు అంటున్నారు. బీజేపీ నాయకులే, నిర్మలా సీతారామన్ గారే మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారే. మరి ఇంతకంటే దారుణం ఉంటుందా? రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకొని, వారసుడు అనుకొని ఓట్లేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా మిగిలారా, లేకపోతే మోడీ దత్తపుత్రుడుగా మిగిలాడా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఏ రోజైనా బీజేపీని సమర్థించారా? జీవితంలో ప్రతిరోజు బీజేపీని వ్యతిరేకించారు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఆ రోజు గోద్రా ఘటనలో ఎంతమంది ప్రాణాలు పోతే బీజేపీ పార్టీని ఉతికారేలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి ఈ రోజు మణిపూర్ ఘటనలో అంతమంది క్రైస్తవులను ఊచకోత చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఒక్క మాట అయినా పల్లెత్తి మాట బీజేపీతో మాట్లాడా? బీజేపీతో కొట్లాడా? ఆఖరికి బీజేపీకి మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే బీజేపీకే మద్దతు ఇచ్చాడు అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి వారసుడా, లేకపోతే బీజేపీ వారసుడా? ముమ్మాటికి బీజేపీ మోడీకి దత్తపుత్రుడుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అన్యాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, రాజధానిని తాకట్టు పెట్టారు, మన బిడ్డల భవిష్యత్తును, రాష్ట్రాన్ని మొత్తము స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టారు. వీళ్ళకే మళ్ళీ ఓట్లేద్దామా? వీళ్ళనే మళ్ళీ అధికారంలో కూర్చోబెడతామా? ఒక్కసారి ఆలోచన చేయండి.